హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరిత వ్లాగ్స్. ఈరోజు మీకు హెన్నా ఎలా పెట్టాలో చూపిస్తున్నాను చూడండి. ముందుగా యాప్రాన్ వేసుకొని నీట్గా కోమ్ చేసుకోవాలి. చిక్కులు లేకుండా నీట్గా కోమ్ చేసుకొని మిడిల్ పాపడ్ తీసుకోవాలి. తర్వాత హెన్నా కలిపి పెట్టుకున్నానండి ఒకరోజు ముందు. ఇలా స్మూత్గా మరీ లూజ్గా కాకుండా మరీ టైట్గా కాకుండా కలుపుకోవాలి. ఇలా మిడిల్ పార్ట్ తీసుకొని రౌండ్గా చిన్న రౌండ్ తీసుకొని హెన్నా అనేది నీట్గా రూట్స్కి మంచిగా అంటేటట్టు పెట్టుకోవాలి. మాడకు మంచిగా అంటాలి. నీట్గా పైనుంచి కింది నుంచి పై వరకు మొత్తం పెట్టేసి ఇట్లా రోల్ చేయాలి. రోల్ చేసేటప్పుడు చెయ్యి అడ్డం పెట్టుకోవాలండి. చెయ్యి పెట్టుకుంటూ చేస్తే రోల్ చేసేది అనేది ఊడకుండా టైట్గా ఉండిపోతుంది. కింది నుంచి పై వరకు మంచిగా నీట్గా కొనల వరకు అంటేటట్టు నీట్గా పెట్టుకోవాలి. చూడండి చెయ్యి ఎలా పెట్టి చేస్తున్నాను. అలా చెయ్యి అడ్డం పెట్టి చేసినాక మళ్ళీ మీదంగా కొంచెం హెన్నా పెట్టాలి. అలా పెట్టడం వల్ల హెయిర్ అనేది ఊడకుండా ఉంటుంది. ఇలా కొంచెంగా లేయర్స్ తీసుకోవాలి. ఎక్కువ హెయిర్కి అందుకోవద్దు. చిన్న చిన్న లేయర్స్ తీసుకుంటే ఏంటంటే ఒక్కొక్క హెయిర్కి మంచిగా అంటుతుంది. ఎక్కువగా తీసుకురనుకోండి కొన్ని హెయిర్స్కి అంటుతుంది, కొన్ని హెయిర్స్కి అంటదు. హెన్నా అనేది నీట్గా అంటాలి అంటే ఇట్లా కొంచెంగా తీసుకుంటే చాలా బాగుంటుంది. చూడండి ఎలా వేస్తున్నాను. మొత్తం ఇలాగే పూర్తిగా అయిపోయేంత వరకు ఇలాగే వేయాలి. చూడండి కొంచెం థిక్గా వేసుకుంటే హెయిర్ అనేది చాలా నీట్గా ఉంటుంది. డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు లెమన్ అవాయిడ్ చేసుకోండి. డ్రై హెయిర్ ఉన్న వాళ్ళు లెమన్ అవాయిడ్ చేసుకోండి, వేయకండి. డాండ్రఫ్ ఉన్న వాళ్ళు మాత్రం లెమన్ వేసుకోండి హెన్నాలో. డాండ్రఫ్ ఉంటే ఒకవేళ కొంచెం బాగా డ్రై ఉంది హెయిర్ అన్న వాళ్ళు ఎగ్ వైట్ వేసుకోండి. ఎగ్ వైట్ కర్డ్ అలా వేసుకోండి. చాలా బాగుంటుంది. హెయిర్ అనేది రఫ్నెస్ కొంచెం తగ్గుతుంది. చాలా నీట్గా ఉంటుంది అలా వేసుకోవడం వల్ల. చూడండి ఎలా పెడుతున్నాను. పైనుంచి కింది వరకు మొత్తం ఇలాగే పెట్టాలండి. హెయిర్ అనేది రూట్స్ కింద మాడకా నుంచి లాస్ట్ కొన వరకు నీట్గా అంటాలి హెన్నా అనేది. ఇలాగే కొంచెం లేయర్స్గా తీసుకుంటూ కొంచెం చుట్టూ ఒక సైడ్ ఏమో ఒకసారి లెఫ్ట్ సైడ్ ఒకసారి రైట్ సైడ్ అట్లా వేస్తూ ఉండాలి, చుడుతూ ఉండాలి హెయిర్ అనేది. ఇంత నీట్గా వస్తుంది చూడండి. ఇలా రోల్ చేస్తే నీట్గా వస్తుంది. హెయిర్ గిన చిక్కు పడకుండా నీట్గా వచ్చేస్తుంది. ఇలాగే ఇంకా మంచి వీడియోస్ పెడుతూ ఉంటాను. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. చూడండి కింది నుంచి పై వరకు నీట్గా పెట్టుకొని ఇలా చుట్టుకోవాలి. లాస్ట్కి వచ్చేసరికి ఫోర్హెడ్ చెవుల దగ్గర అంటకుండా నీట్గా పెట్టుకోవాలి. స్కిన్ మీద పడకుండా నీట్గా పెట్టుకోవాలి. చూడండి ఎలా పెడుతున్నాను. హెయిర్ మొత్తం కంప్లీట్గా అంటాలి. స్కిన్ మీద మాత్రం పడకుండా నీట్గా పెట్టుకోవాలి. చెవు మీద పడద్దు, స్కిన్ మీద పడద్దు, నీట్గా పెట్టుకోవాలి. చిన్న లేయర్స్ లాగా తీసుకుంటూ నీట్గా పెట్టుకోవాలి. చూడండి లాస్ట్లో అయిపోయిన తర్వాత వెనకాల మాత్రం నీట్గా హెయిర్ అంతా అంటేటట్టు నీట్గా పెట్టుకోవాలి. చూడండి స్కిన్కి మాత్రం ఎక్కడ అంటలేదు. చూడండి ఇలా పూర్తిగా అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి మీదంగా ఫుల్గా అప్లై చేసుకోవాలి. ఎక్కడ హెయిర్ కనిపించకుండా మొత్తం ఫుల్ కవర్ చేసేయాలి. చూడండి ఎలా కవర్ చేస్తున్నాను. హెయిర్ అనేది కనిపించకుండా ఫుల్గా కవర్ చేయాలి.
ఇలా చేసి ఒక 1 అవర్ ఉంచుకొని వాష్ చేసుకుంటే సరిపోతుంది. షాంపూ చేయకుండా నార్మల్ వాష్ చేసుకోవాలి. తర్వాత రోజు ఆయిల్ పెట్టి షాంపూ వాష్ చేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది. ఇలాగే ఇంకా మంచి మంచి వీడియోస్ పెడుతుంటాను. థ్యాంక్ యూ సో మచ్.